ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వర్షం పాడుకుందామండి. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలిని నడిచెదా, ఎనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నీ పొందాలని దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా నీ ఇలలో జీవింతును, ఇలలో జీవింతును. ఇదే దేవుని వాగ్దానం చూసుకుందామండి. మలాకి 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం రండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాటలు. నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఈ నీతి సూర్యుడు? మన ప్రభు అయిన యేసయ్య, రక్షకుడైన యేసయ్య, సజీవుడై ఉన్న యేసు ప్రభు మనకి నీతి సూర్యుడై ఉన్నాడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి, మరి చూసావా ఎంత చక్కటి మాటలు. ఇక్కడ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడంట. ఆయన మన మీద ఉదయించగా మనకి ఏం కలుగుద్దంట? వెలుగు కలుగుద్దంట. ఆయనే నజరేయుడైన యేసండి. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆనందంతో సంతోషంతో మనం ఏం చేస్తామంట? గంతులు వేస్తామని కూడా దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్నాడండి. బయట వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, నీతి సూర్యుడిగా మా మీద నువ్వు ఉదయిస్తానని చెప్తున్నావు ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రములు. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని నువ్వు దర్శించి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.